సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, టివి భరత్, వి సుభాష్, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఐపిబి సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్గా హాజరయ్యారు. ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన మెప్మా ఎండీ వాకాటి కరుణ మెప్మాలో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించిన ఎండీ, స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన ప్రొఫైలింగ్ ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు బ్యాంక్ లోన్ తిరిగి చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం డ్వాక్రా మహిళలకు అందుబాటులో ఉండేలా సెక్రటేరియట్ ఆన్లైన్ విధానం తీసుకురావాలని సూచించారు మంత్రి నారాయణ. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ కార్యాలయంలో 3-man కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అనివార్య కారణాలు, అసెంబ్లీ సమావేశాల కారణంగా 3-man కమిటీ సమావేశం కొంత ఆలస్యమైందని తెలిపారు. కొత్తగా సిఆర్డీఏ కమిషన్గా విజయరామరాజు బాధ్యతలు స్వీకరించారన్నారు. రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించామని, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. ఎఫ్ఎస్ఐ అంశాలపై కూడా సుదీర్ఘంగా మాట్లాడామన్నారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్నిని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి శోభయాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో షుగర్, బీపీ, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారని, సాధారణ మెడిసిన్స్ కొనుగోలు చేయడానికి ప్రతి నెల ₹1000 ఖర్చవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా ఒక కుటుంబంలో షుగర్, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటే నెలకు 5,000 నుంచి 10,000 వరకు మందులు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.